15 రోజుల క్రితం సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. దీనికి అల్లు అర్జున్ ఆ రోజు థియేటర్కి రావడం వల్ల ఇటువంటి సంఘటన జరిగిందని పోలీసు కేసు ప్రస్తుతం నమోదు చేశారు. అయితే హైకోర్టు ఆయనకు 4 వారాల బెయిల్ మంజూరు చేసింది. అయితే మళ్ళీ నిన్న పోలీసులు అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి హాజరు కావాలని, ఈరోజు 11 గంటలు రావాలని వారి నోటీసులు జారీ చేయడంతో అల్లు అర్జున్ అలాగే ఆయన మామ, ఆయన తండ్రి అల్లు అరవింద్ ముగ్గురు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీసులు ఆకాంక్ష యాదవ్ డీసీపీ నేతృత్వంలో ఆయనను ప్రశ్నించడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే ఏంటంటే అల్లు అర్జున్ తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి బయలుదేరే ముందు ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు. మరి దీనిపై మరింత తాజా అప్డేట్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, మూర్తి కాసేపు క్రితమే అల్లు అర్జున్ విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ముగిసింది. సుమారు 3 గంటల పాటు పోలీస్ అధికారులు ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించిన మనకు తెలుస్తుంది. వీటిలో చాలా ప్రశ్నలకి మౌనంగానే ఉన్నట్లు, అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు కూడా సమాచారంగా తెలుస్తుంది. అయితే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటన అంశంగానే మొత్తం కూడా ప్రస్తావన రూపొందించారు. ఘటన సమయంలో అక్కడ జరిగిన ఆ తొక్కిసలాటలో రేవతి అనేటువంటి ఒక మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు స్పృహ తప్పిపోయే నేపథ్యంలో చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ అన్నిటి వివరాలకు సంబంధించి ఆయన ఇవాళ ప్రశ్నించడం మనకు తెలుస్తుంది. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ లో తనకు రేవతి మన మహిళ మృతి చెందినట్టు తెలియదని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు మాత్రం అదే సమయంలో వెంటనే ఇట్లా జరిగిన సంఘటన వివరించి అక్కడి నుంచి వెళ్లాల్సిందే కోరామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి విషయాలు మొత్తం కూడా అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు, రాబట్టేందుకు ఇవాళ విచారణ పిలిపించినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టులో 4 వారాల పాటు బెయిల్ పై ఉన్న నేపథ్యంలో ఇక మరింత ముందుకు వెళ్ళాలి కేసు అనే అంశంలో విచారించాలి అనేటువంటి కోణంలోనే ఇవాళ అల్లు అర్జున్ మరోసారి పోలీస్ స్టేషన్ పిలిచి సుమారు డీసీపీ నేతృత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల బృందం 2.5 గంటల పైగా ఆయన్ని విచారించారు. అయితే విచారణ ముగిసిన తర్వాత ఏదైతే ప్రాథమికంగా బౌన్సర్లు ఎక్కువ రావడం, బౌన్సర్లు తోసివేయడంతోనే ఈ తొక్కిసలాట ప్రారంభమైంది, జరిగింది అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో అటువైపు కూడా పోలీసు అధికారులు విచారణ సాగిస్తున్నారు. అసలు ఎంతమంది బౌన్సర్లు అనే అంశం తెలుసుకునేందుకు వీరికి టీం లీడర్ గా ఉన్నటువంటి ఆంటోనీ అనేటువంటి అతను ఇప్పటికే పోలీసు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అతను కూడా విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ విచారణ ముగిసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్తున్నట్టు మనకు తెలిసింది. ఉదయం 11 గంటలకు తన న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలోనే పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడ ఆయన ముందే విచారణ కొనసాగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన ఏదైతే సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటన వాస్తవం తెలుసుకునే నేపథ్యంలో బౌన్సర్ ఆంటోనీని అక్కడికి వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారంగా తెలుస్తుంది. వాస్తవంగా ఎంతమంది బౌన్సర్లు ఎక్కడెక్కడ తోపులాట జరిగేందుకు కారణాలు ఏంటి, ఎక్కడెక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, సినిమా హీరో చూసేది ఎటు నుంచి వచ్చారు, అన్ని కూడా వాస్తవంగా సంధ్యా థియేటర్ లోపల తెలుసుకునేందుకు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ కాసేపు క్రితమే అల్లు అర్జున్ విచారణ ముగిసిన నేపథ్యంలో తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అనే విషయంలో పోలీసు అధికారులు ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే వాంగ్మూలాన్ని సేకరించారో అధికారుల చర్చించుకున్న తర్వాత దీని మీద అంటే ఫర్దర్ గా ముందుకు పోయే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రాజేందర్, మరి అలాగే ఏంటంటే ఆంటోనీ అలా ఏంటంటే బౌన్సర్స్ ఉన్నారో ఆ బౌన్సర్స్ ఏజెన్సీ అలాగే ఆ రోజు అల్లు అర్జున్తో పాటు ఆంటోనీ కూడా ఉండడం జరిగింది. మరి ఆంటోనీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఏంటంటే ఆయన విడుదల చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దాని మీద సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కంటే పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుంది. అతను ఆల్రెడీ సంధ్యా థియేటర్ తీసుకువెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగింది సార్. రైట్ రాజేందర్, ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను, మీరు లైన్లో ఉండండి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం అల్లు అర్జున్ తమ ఇంటికి చేరుకున్నారు. ఆయన పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఎవరితోనూ మాట్లాడకుండా ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి అలాగే తండ్రి అల్లు అరవింద్తో కలిసి నేరుగా ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నట్టు తాజా సమాచారం మనకు అందుతోంది. అలాగే మరి రాజేందర్, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ సంధ్యా థియేటర్లో అప్పుడు జరిగిన సంఘటన గురించి ఈ ఆంటోనీ అతని చేత సీన్ రీకన్స్ట్రక్షన్ చేయిస్తారు అనే ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర వస్తుందని తెలుస్తోంది. దాని మీద మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఆ విషయంలో పూర్తి క్లారిటీ మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది మూర్తి.
ఓకే రైట్ రాజేందర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. థ్యాంక్